నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే ఖమ్మం పర్యటనకు వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా స్వాగతం పలికారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు చౌకపల్లి చిట్యాల, నార్కట్పల్లి, నకరికల్ ప్రాంతంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి పూలబొకేలతో ఘనంగా స్వాగతం పలికారు. చిట్యాల మండల కేంద్రంలో నకరికల్ మాజీ ఎమ్మెల్యే తిరుమతి లింగయ్య పెద్ద ఎత్తున కార్యకర్తలతో తరలివచ్చి గ్రాండ్గా వెల్కమ్ తెలిపిన పరిస్థితి నెలకొంది. ఇక నల్గొండ జిల్లా సంబంధించి మరొక నల్గొండ పట్టణంలో దొంగలు హత్యలు చేస్తూ ఉన్నారు. పార్క్ చేసినటువంటి బైకులు దొంగలిస్తూ ఉన్నారు. చిన్న చిన్న కిరాణా షాపుల్లో, పాన్ షాపులు కూడా దొంగలు పాల్పడుతూ ఉన్నారు. ఈ దృశ్యాలను కూడా సీసీ కెమెరాలో రికార్డు కావడంతో సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇతర రాష్ట్రాల గ్యాంగ్లను సంచరిస్తూ ఉన్నాయి, లేదంటే లోకల్గా ఉన్నటువంటి కొద్దిమంది దొంగలు సంచరిస్తున్నటువంటి అన్ని కోణాల్లో కూడా విచారణ చేస్తూ ఉన్నారు నల్గొండ పట్టణ పోలీసులు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి మరొక రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా నల్గొండ పోలీసులు ప్రయోగాత్మకంగా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నల్గొండ జిల్లాలో నో హెల్మెట్ నో పెట్రోల్ పేరుతో పెద్ద అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. పెట్రోల్ ఉంటేనే హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోసేలాగా పెట్రోల్ బంక్ యజమానులకు వాహనదారులు కూడా పెద్ద ఎత్తున కూడా అవగాహన కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. యువత పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాల బారిన పడి తలకి హెల్మెట్ లేకపోవడంతో చనిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తలకి హెల్మెట్ ధరించేలాగా ఈ అవగాహన కార్యక్రమం చేపడుతున్నట్టు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. ఇక సూర్యాపేట జిల్లా వార్తల విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాలు పెద్ద ఎత్తున కూడా చేపడుతున్నారు. జిల్లా జడ్జి, న్యాయవాదులు, అదేవిధంగా బాలకృష్ణ సభ్యులు కూడా ఈ ర్యాలీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈరోజు తుంగతుర్తి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమం సంబంధించి అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో జిల్లా జడ్జి గౌస్ బాసు ఇక్కడికి పాల్గొనడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా అవగాహన కార్యక్రమం నిర్వహించాలి. డ్రగ్స్ రవాణా కాకుండా ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేయాలి. యువత ప్రధానంగా తమ అమూల్యమైనటువంటి భవిష్యత్తును నాశనం చేసుకోకుండా డ్రగ్స్కు దూరంగా ఉండాలని జిల్లా జడ్జి గౌస్ బాసు ఈ సందర్భంగా తెలిపారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే ఎట్టకేలకు కల్వకుర్తి పోలీసుల కండ్లు గప్పి పోలీస్ స్టేషన్ నుంచి పరారైనటువంటి అంతర్రాష్ట్ర దొంగ నాగిరెడ్డి రాత్రి హైదరాబాద్లో సిసిఎస్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతను నంద్యాల జిల్లాకు సంబంధించి గతంలో పోలీసులు ఒక దొంగతనం కేసు నిమిత్తమై కల్వకుర్తి పోలీస్ స్టేషన్కి తీసుకురాగా అతను బహిర్భూమికి అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి బాత్రూంలో నుంచి దుంకి పారిపోయాడు. అతన్ని విచారిస్తున్నటువంటి క్రమంలో పారిపోవడంతో ఆ కేసులో అక్కడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నటువంటి హెడ్ కానిస్టేబుల్తో పాటు కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేశారు. ఎస్ఐకి ఛార్జ్ షీట్ మెమో ఇవ్వడంతో పాటు హోంగార్డ్ను కూడా అటాచ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఈ నాగిరెడ్డి పైన 100 దొంగతనం కేసులకు పైగా కూడా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈ అంతర్రాష్ట్ర దొంగ నాగిరెడ్డి అలియాస్ మల్లెపూలు నాగిరెడ్డిగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా నాగిరెడ్డి దొరకడంతో పోలీసులు కొంత ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నోటిఫికేషన్ రానున్న తరుణంలో ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ అధికారులంతా కూడా ఓటర్ జాబితాను డిస్ప్లే చేసినటువంటి పరిస్థితి. ఈ ఓటర్ జాబితాను చూసుకున్నటువంటి ఎవరైతే ఓటర్లు ఉన్నారో కల్వకుర్తి కావచ్చు, నాగర్ కర్నూలు, కొల్లాపూర్ సంబంధించిన ఓటర్లంతా కూడా ఒకవైపు విస్మయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఓటర్ల జాబితా అంతా కూడా గందరగోళంగా ఉందని చెప్పేసి, అవకతవకలుగా ఉందని చెప్పేసి కొన్ని ఇళ్లకు సంబంధించిన వాళ్ళు వచ్చి ఫిర్యాదు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఉదాహరణకు కల్వకుర్తిలోని ఇందిరానగర్లో 21 వార్డులో కొన్ని ఇండ్లకు సంబంధించి వాళ్ళకి తెలియకుండానే ఒక్కొక్క ఇంట్లో 18, 43 ఓట్లకు పైగా కూడా నమోదయ్యాయని చెప్పేసి వాళ్ళు ఎవరో కూడా తెలియదని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ తరహాలోనే చాలా ఓట్లు కూడా గల్లంతు కావడమే కాకుండా కొన్ని ఓట్లు తెలియని ఓట్లు చాలా పెద్ద మొత్తంలో కూడా యాడ్ చేశారని చెప్పేసి ఈ అవకతవకలకు ఎవరు పాల్పడ్డారు, ఈ అవకతవకలకు పాల్పడిన వాళ్ళపైన చర్యలు తీసుకోవడంతో పాటు పూర్తి స్థాయిలో విచారణ జరిపి సక్రమమైనటువంటి ఓటర్ లిస్టును ఎన్నికల్లో వాడాలని చెప్పేసి కూడా ప్రజలు ఓటర్లంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి సాకిబండ తండాలో ఈరోజు ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నాయి. అక్కడ లాక్కుంటున్నారని చెప్పేసి సర్వే చేయవద్దని చెప్పేసి ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పినా కానీ ఈరోజు సర్వే కోసం అధికారులంతా కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో రావడంతో వాళ్ళ గ్రామంలోనే పోలీసులను అటు అధికారులను కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా భూమికి భూమి అయినా ఇవ్వాలి, లేదంటే ఎకరాకు ₹1,00,00,000 ఇవ్వాలి, ఒకరికి ఉద్యోగం ఇస్తేనే మా భూమిలోకి రావాలి, సర్వే చేసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. రాష్ట్ర ప్రభుత్వం గమనించి ఎట్టి పరిస్థితుల్లో గిరిజనుల పొట్టలు కొట్టొద్దని చెప్పేసి, మాకు అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి, మాకు భూమికి భూమి అయినా ఇవ్వాలి, ₹1,00,00,000 ఇస్తేనే భూములకు రావాలని చెప్పేసి కూడా గిరిజనులు సంబంధిత అధికారులతో పాటు ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి సాకిబండ తండాలో కనిపించింది. మరొక వార్త చూసినట్లయితే ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత మిషన్ భగీరథ రాష్ట్ర మాజీ వైస్ చైర్మన్, మాజీ జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ జన్మదిన వేడుకలు ఈ నెల 14వ తేదీన ఉండడంతో ఈ సందర్భంగా
కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి క్రికెట్ టోర్నీని తలకొండపల్లి మండల కేంద్రంలో నిర్వహిస్తున్నామని చెప్పేసి నిర్వాహకులు డాక్టర్ అఖిల్, డాక్టర్ అనిల్, ఉప్పల వెంకటేష్ కుమార్లు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఇప్పటికే 80 టీములకు పైగా కూడా ఈ టోర్నీలో పాల్గొననున్నాయని చెప్పేసి ఈ రోజు ఆ టోర్నీని డాక్టర్ అనిల్, డాక్టర్ అఖిల్ కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపించింది. పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎవరైతే విన్నర్గా నిలుస్తారో వాళ్ళకి 50,000, ఎవరికైతే రన్నర్గా నిలుస్తారో ఆ టీంకు 30,000, తృతీయ బహుమతి పొందే వాళ్ళకి మాత్రం 20,000 ఉంటుందని చెప్పేసి ఈ టీంలో పాల్గొనే వాళ్ళకందరికీ కూడా ప్రోత్సాహక ఉంటుందని చెప్పేసి ఉప్పల వెంకటేష్ కుమార్లు అనేటువంటి డాక్టర్లు, డాక్టర్ అఖిల్, డాక్టర్ అనిల్ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మంచిర్యాల జిల్లా ప్రధాన వార్తలను చూస్తే జిల్లాలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతుండడంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నిన్న లక్షడిపేట మండలం సూరారం వద్ద జాతీయ రహదారిపై సిమెంట్ ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ చక్రాలు ఊడడంతో గొర్రెల మందపై పడడంతో 3 లక్షల రూపాయల విలువ గల 30 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల మృతితో తాము జీవనోపాధి కోల్పోయామని ప్రభుత్వం ఆదుకోవాలంటూ గొర్రెల కాపర్లు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దొనబండ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గొర్రెల కాపర్ని లారీ ఢీకొనడంతో గొర్రెల కాపరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గొర్రెల కాపరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మూతపడ్డ ఎంసీసీ ఫ్యాక్టరీ గేట్ ముందు కార్మికుల రిలే దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. అకారణంగా యాజమాన్యం తమను తొలగించిందని, తమకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం, 200 గజాల భూమి ఇచ్చిన తర్వాతనే బ్యాంక్ అధికారులు ఎంసీసీ ఫ్యాక్టరీ వేలాన్ని వేయాలంటూ కార్మికులు డిమాండ్ చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల రిలే దీక్షలు 17వ రోజుకు చేరుకున్నాయి. నిన్న జిల్లా కలెక్టర్తో జరిగిన మళ్ళీ మున్సిపల్ కార్యాలయానికి తాళం వేసి కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. అధికారులను కార్యాలయంలోకి వెళ్లనీయకుండా కార్మికులు అడ్డుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లా వార్తా విషయానికి వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు పండించిన సోయా పంటను కొనుగోలు చేయకపోవడం ఎంతో సిగ్గుచేటని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా 5 రోజులుగా బీఆర్ఎస్ పార్టీ రైతుల కోసం ఆందోళన చేపడుతున్న జిల్లాలో బీజేపీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యే కనీసం స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి సోయా పంటను వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మరో వార్త విషయానికి వస్తే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకుంటున్న అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి లంకా రాఘవులు డిమాండ్ చేశారు. గత 4 రోజులుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే నిరాదరణలు చేస్తున్న పొలం ఆదివాసీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఓవైపు రాష్ట్ర ప్రభుత్వము ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినప్పటికీ సాత్నాల మండలం దుబ్బగూడలో పొలం ఆదివాసీ గిరిజనులకు మంజూరైన ఇళ్లను అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని, ఈ విషయంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ దృష్టికి అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా ఇప్పటివరకు కూడా ఎలాంటి చర్య తీసుకోవాలని ఇప్పటికైనా ప్రభుత్వము జిల్లా అధికారులు స్పందించి ఇళ్ల నిర్మాణానికి అడ్డు లేకుండా అటవీ శాఖ అధికారుల నుంచి అనుమతి తీసుకురావాలని, లేని పక్షంలో తమ పార్టీ పరంగా ఆందోళన కార్యక్రమం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి లంకా రాఘవులు హెచ్చరించారు. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పై గులాబీ జెండా ఎగరేద్దామన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మహబూబ్ నగర్లో అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ పాటు మహబూబ్ నగర్ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. వనపర్తి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం
కలకలం రేపుతుంది. నకిలీ సర్టిఫికెట్లతోటి ఇద్దరు ఉద్యోగం పొంది కొన్నేళ్లుగా జిల్లా స్థాయి అధికారులుగా చెలామణి అవుతున్నారు. వీరిద్దరిపై పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదులు రావడంతో ఎట్టకేలకు అధికారులు చర్యలు తీసుకున్నారు. డిస్ట్రిక్ట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్, డిస్ట్రిక్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ మేనేజర్ శిరీషను విధుల నుండి తొలగిస్తున్నట్లు డిఎంఎండ్హెచ్ఓ సాయినాథ్ రెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లా నుంచి వాళ్ళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎస్సీ స్టడీ సర్కిల్ని వాళ్ళ మాజీ సంక్షేమ శాఖ మంత్రి కొప్ల ఈశ్వర్ గారు పరిశీలించారు. ఈ సందర్భంగా 2 సంవత్సరాలుగా మూతపడి ఉన్న కారణాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే ఎస్సీ స్టడీ సర్కిల్ బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించగా దాదాపు ఒక జగిత్యాల జిల్లాలోనే 68 మందికి పైగా నిరుపేద విద్యార్థులు ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందారు, ఇక్కడ శిక్షణ పొందడం ద్వారానే. కానీ ఇప్పుడు 2 ఏళ్లుగా మూతపడడంతో సంవత్సరానికి 2 బ్యాచ్ల చొప్పున 200 మంది నిరుపేద విద్యార్థులకు మొత్తంగా 400 మంది విద్యార్థులు అన్యాయం జరిగిందని, ఇలా 17 స్టడీ సర్కిల్లో ఇప్పటికే మూతపడాయి, వెంటనే వాటిని తెరిపించాలి, లేని పక్షంలో తీవ్ర ఆందోళన చేస్తాం, ప్రభుత్వం చేతగానితనమే అని కూడా ఈ సందర్భంగా అన్నారు. స్థానిక జిల్లా మంత్రి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దీన్ని చొరవ తీసుకోవాలని, ఎందుకు మిన్నకుండిపోతున్నారంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరొక వార్త, ధనుర్మాసోత్సవాల సందర్భంగా ఇవాళ మెట్పల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా కార్యక్రమాలు కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దంపతులు కూడా హాజరయ్యారు. అలాగే కుంకుమార్చనలో పాల్గొన్న సందర్భంలో అలాగే కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కూడా పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధనుర్మాసం సందర్భంగా కుంకుమార్చన పూజలు నిర్వహించారు. దీనికి త్రిదండి రామానుజ కుంకుమ అర్చన అలాగే ఇటు ధనుర్మాస ప్రత్యేకతనైతే వివరించారు. మరొక వార్త, జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఇవాళ కొప్ల ఈశ్వర్ రివ్యూ నిర్వహించారు. ఎందుకంటే ఇప్పుడు రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలిచి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తూ ఈసారి కూడా మున్సిపల్ పీఠాన్ని అందరి సమన్వయంతో కైవసం చేసుకునేలా ప్రణాళిక రూపొందించుకుందామని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. కొద్దిమంది ముఖ్య నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం కొనసాగా రానున్న రోజుల్లో మున్సిపల్ నోటిఫికేషన్ వెలువడక ముందే జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి అందరితో సమావేశం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్లేశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్తో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని కూడవెల్లి రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 18 నుంచి జరగబోతున్నటువంటి జాతర ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా ఈ జాతర ఉత్సవానికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి దేవాదాయ శాఖ అధికారులను అట్లాగే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అర్చకులను ఆయన కోరడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగవద్దని ఎక్కడ ఆయన పేర్కొన్నారు. ఇక చేరియాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి పెద్ద ఎత్తున నిధులు తెచ్చి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా చేరియాలలోని పెద్ద చెరువు సుందరీకరణ కోసం సుమారు 3.5 కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా మంజూరు చేసి ఆ పనులను ప్రారంభించడం జరిగింది. ఇప్పటికే ఆ పనులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే చెరువు సుందరీకరణకు సంబంధించిన పనులు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రానున్నది. అదేవిధంగా పల్లా రాజేశ్వరరెడ్డి కృషి ఫలితంగా చేరియాలలో నిర్మించినటువంటి నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవనంలో కూడా సేవలు ప్రారంభమయ్యాయి. అందులో రోగులకు సేవలు అందించడానికి కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు జరుగుతున్నాయి. ముఖ్యంగా డాక్టర్లు కూడా పెద్ద ఎత్తున అందులో రోగులకు సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా ఆయన డాక్టర్ వృత్తిలో ఉన్నాడు కాబట్టి వైద్య రంగంపై ప్రధాన దృష్టి కేంద్రీకరించి అందుకు అవసరమైనటువంటి నూతన భవనానికి ఆయన నిధులు స్థానికంగా అక్కడ ప్రస్తుతం సేవలు అందడం పట్ల ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది. ఈ రెండింటిని కూడా తాను మంజూరు చేస్తే కాంగ్రెస్ నాయకులు తాము నిధులు మంజూరు చేయించామని చెప్పి ప్రచారం చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి చెప్పారు. ఏది ఏమైనా జనగామ నియోజకవర్గ అభివృద్ధికి అనేక రకాల కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి చెప్పడం జరిగింది. ఇక కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లిలో రాములమ్మ అనే 55 సంవత్సరాల మహిళను సొంత అల్లుడే హత్య చేసిన ఘటన కలకలం రేగింది. ఆస్తి కోసం అతను
ఈమెను హత్య చేసినట్టుగా భావిస్తున్నారు. నిన్న ఇంటికి వచ్చినటువంటి అల్లుడు జీవన్ రెడ్డి ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్టుగా తెలుస్తుంది. దీని వెనుక మరికొంతమంది కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక గజ్వెల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు సంబంధించిన నాయకులు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని, ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున గజ్వెల్ నియోజకవర్గంలో అటు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంటామని, ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసనగా కాంగ్రెస్ బీజేపీకి సంబంధించిన నాయకులంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఇక సంగారెడ్డిలోని ప్రఖ్యాత ఐఐటిలో అటు జర్మనీకి సంబంధించిన లంగ్ ఇన్స్టిట్యూట్ అట్లాగే ఐఐటి సంయుక్తంగా ఒక లంగ్ పరిశోధనా సంస్థను ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఇందులో లంగ్ జరగబోతున్నట్టుగా సమాచారం ఉంది. దీనిపైన ఈరోజు ఐఐటిలో పెద్ద ఎత్తున ఒక సదస్సు కూడా నిర్వహించారు. ఈ సదస్సులో జర్మనీకి సంబంధించిన ప్రఖ్యాత శాస్త్రజ్ఞులు అట్లాగే నాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రాబోయే రోజుల్లో లంగ్ వ్యాధులకు సంబంధించిన సమస్యలపై పూర్తి స్థాయిలో ఇందులో పరిశోధనలు నిర్వహించి రాబోయే 4-5 ఏళ్లలో మరణాలు తగ్గించడానికి కృషి చేస్తామని చెప్పారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ప్రధానంగా హార్ట్ తర్వాత లంగ్ సమస్యల వల్లనే పెద్ద ఎత్తున వ్యక్తులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఉందని, ఈ పరిస్థితిని తగ్గించడం కోసం ఈ పరిశోధనలు దోహదం చేస్తాయని చెప్పి ఈ సందర్భంగా నాగేశ్వర రెడ్డి డాక్టర్ చెప్పడం జరిగింది. ఇక జహీరాబాద్లో ఖైజర్ ఎఫీ సంబంధించిన అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. గత 4 సంవత్సరాలుగా జహీరాబాద్లో ఖైజర్ ఎఫీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. ఈసారి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాలకు సంబంధించిన జట్లు ఈ క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. ఇందులో విజేతలైన వాళ్లకు పెద్ద ఎత్తున బహుమతులు అందజేయడానికి ఖైజర్ ఎఫీ నిధులు సమకూర్చి చేసి అందజేయడం జరుగుతుంది. ఆయన స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉన్నది. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశం జరిగింది. ఈ సన్నాహక సమావేశానికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. నర్సంపేటకు మెడికల్ కాలేజీ తీసుకురావడంతో పాటు నర్సంపేటను హెల్త్ హబ్గా, ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దాలని సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో చేపట్టినటువంటి పనులను కోర్టుకు వెళ్లి ఆపివేశారన్నటువంటి అంశాన్ని ఆయన వెల్లడించారు. 2 సంవత్సరాల కాలంలో నర్సంపేట ఏ మేరకు అభివృద్ధి జరిగిందో ప్రజలు ఆలోచించుకోవాలని సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజలకు సూచించారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ముగ్గుల పోటీలకు సంబంధించిన విజేతలకు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ నగదు పురస్కారాలను అందించినటువంటి సందర్భం కనిపించింది. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు పోరాట పటిమతో పాటు సామాజిక స్పృహ కలిగి వినయ్ భాస్కర్ పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 24వ వార్డులో బస్తీబాట కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గతంలో తాగునీటి సమస్య, అదేవిధంగా కరెంటు సమస్య ఉండేదని, ఈ 2 సమస్యలకు పరిష్కారం చూపామన్నటువంటి అంశాన్ని గండ్ర వెంకటరమణారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు. ఇక కామారెడ్డి జిల్లాలోనే ప్రధాన వార్తల విషయానికి వస్తే బిక్కనూరు మండలం కేంద్రం బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఫార్మా కంపెనీ ఏర్పాటు చేయొద్దని నిరసిస్తూ ఇవాళ ప్రజాభిప్రాయ సేకరణ
ఏర్పాటు చేశారు అధికారులు. ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తే బికనూరు మండలంలో ఉన్నటువంటి 18 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామస్తులు ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చినటువంటి టీంకు చెప్పడం జరిగింది. ప్రభుత్వం మొండు పట్టుదలకు పోయి ఇక్కడ ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామని, అదేవిధంగా ఫార్మా కంపెనీని పూర్తి స్థాయిలో అడ్డుకుంటామని చుట్టుపక్కల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి అభిప్రాయంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రైతుల అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి పంపుతామని ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్నటువంటి అధికారులు తేల్చి చెప్పడం జరిగింది. ఇక నిజామాబాద్ జిల్లాలోని మరో ప్రధాన వార్త విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి పైన కేసు నమోదైంది. జిఎస్టీకి సంబంధించినటువంటి 28 కోట్ల రూపాయలు ప్యాసింజర్ దగ్గర వసూలు చేసి జిఎస్టీ కట్టకపోవడంతో నాంపల్లి కోర్టులో కేసు నమోదు చేయడం జరిగింది. ఆర్ఎన్ సునీల్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే సమ్మక్క సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరి నదీ తీరాన సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, అలాగే రామగుండం సింగరేణి, అలాగే ఎన్టీపీసీ సంయుక్త ఆధ్వర్యంలో కూడా జాతరకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగిందంటూ కూడా సింగరేణి ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా గత ఏడాది భారీ వరదల నేపథ్యంలో ఆలయ ప్రాంగణం అంతా కూడా నీట మునిగి ధ్వంసమైన నేపథ్యంలో ఆలయానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులన్నీ కూడా మళ్ళీ నిర్మించినట్టుగా కూడా ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ఈరోజు వనదేవులకు సంబంధించినటువంటి పునఃప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. సుమారు పెద్దపల్లి జిల్లాతో పాటు కూడా చుట్టుపక్కల నుండి ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున సుమారు 10 లక్షల మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని వసతులు ఏర్పాట్లు చేసినట్లు కూడా ముఖ్యంగా టాయిలెట్స్, మరుగుదొడ్లు, పార్కింగు, విద్యుత్ దీపాలతో పాటు కూడా వన్ వే, అలాగే జాతరకు చేరుకోవడానికి కూడా వన్ వే మార్గాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు కూడా వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా గతంలో కంటే కూడా ఈసారి జాతరకు సంబంధించిన అమ్మవార్లు కూర్చునేటువంటి గద్దెను కూడా పూర్తిస్థాయిలో మరింత పైకి కూడా నిర్మించినట్లుగా కూడా, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పాలిష్ బండలను కూడా అలాగే అందమైన టైప్ సుందరంగా కూడా ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ వెల్లడించారు. కాబట్టి ఈ నెల 28వ తేదీన జరిగేటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు పెద్ద ఎత్తున కూడా పారిశ్రామిక ప్రాంతం నుండి ఇతర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున కూడా భక్తులు హాజరు కావాలని కూడా ఆయన ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష పెద్దపల్లి సమీపంలో ఉన్నటువంటి రంగంపల్లిలో ఉన్నటువంటి బీసీ రెసిడెన్షియల్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల వద్దకు నేరుగా వెళ్ళి వారికి అందుతున్నటువంటి విద్యా ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా చలి తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో గతంలో ఇచ్చినటువంటి 5,000 లీటర్ల సామర్థ్యం గల హీట్ పంపు పనిచేస్తుందా, పిల్లలకు ఉపయోగపడుతుందా లేదా అంటూ కూడా జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష ఆరా తీయడం జరిగింది. అంతేకాకుండా అర్ధవార్షిక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పిల్లలంతా కూడా బాగా చదువుకొని కూడా మంచి మార్కులు సాధించాలి అంటూ కూడా సూచించారు. అంతేకాకుండా ప్రతి ఒక్క చివరి స్థాయి కూడా వెనుకబడినటువంటి విద్యార్థి పట్ల కూడా ప్రత్యేక ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి వెనుకబడినటువంటి విద్యార్థిని కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించే విధంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కృషి చేయాలంటూ కూడా సూచించారు. అంతేకాకుండా విద్యా ప్రమాణాల తగ్గట్టుగా ఒక పాఠశాలకు రెసిడెన్షియల్ హాస్టల్ కావాల్సినటువంటి వసతులు ప్రభుత్వం నుండి అందుతున్నటువంటి సన్న బియ్యం, కూరగాయలు, పండ్లు పంపిణీ ఇవన్నీ కూడా ఇతరత్ర అందుతున్నటువంటి అవసరాలకు సంబంధించినటువంటి అందుతున్నటువంటి సేవలన్నీ కూడా విద్యార్థులు నేరుగా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఏదైనా అవసరం పడితే ఖచ్చితంగా ప్రతిపాదన సిద్ధం చేసి పంపించినట్లయితే వెంటనే మంజూరు చేసే విధంగా కృషి చేస్తున్నట్టు కూడా ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి సూచించడం జరిగింది.